హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర వస్తుంది, ఓకేనా? అండ్ ఆలస్యం చేయకుండా ఈరోజు వీళ్ళకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం ఎల్ఐసి, సి లాంగ్వేజ్ అండ్ ఎంపీ సక్సెస్ఫుల్గా క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. ఆల్మోస్ట్ పాస్ అయ్యేటట్టుగానే వచ్చింది. క్వశ్చన్ పేపర్ కూడా చూశాను, అన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చినవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. రేపు కూడా ఈఎంసీసీ మీకు నాకు తెలిసి ఎల్లుండి ఉందనుకుంటా ఎగ్జామినేషన్ అనేది, డ్యూ టు టుమారో ఈస్ ఫెస్టివల్, రైట్? సో ఎల్లుండి ఎగ్జామినేషన్కి ఏమేమి చదవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఇది కూడా మ్యాక్సిమం వచ్చేటట్టుగానే, పాస్ అయ్యేటట్టుగానే క్వశ్చన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, ఓకేనా? సో ఫస్ట్ మనం వెయిటేజ్ చూసుకుందాం. ఎవ్రీడే చూసుకునేటట్టే అనలాగ్ అండ్ డిజిటల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది 16 మార్క్స్కి వస్తుంది. సిఆర్ఓ అనేది 26 మార్క్స్కి వస్తుంది. టెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి 16 మార్క్స్కి వస్తుంది. ఆడియో సిస్టమ్స్ 26, వీడియో సిస్టమ్స్ మీన్స్ దట్ ఈస్ టెలివిజన్, టీవీ, అదొక 26 మార్క్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని లెసన్స్ కవర్ అయ్యేటట్టు ఇస్తాను. ఎందుకంటే ఒక లెసనే మనం చదువుకుంటే ఎక్కడో రాకపోవచ్చు, కాబట్టి ఆ ఒక్క లెసనే చదువుకుంటే ఆ 16 మార్కులు 26 మార్కులు వస్తాయి తప్ప, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే ఒక్క లెసన్లో కాకపోతే ఇంకో లెసన్లో అయినా కవర్ అవుతాయి, కాబట్టి ఈజీగా పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ లెసన్ నుంచి మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఏమున్నాయంటే ఒక 4 ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ మ్యాక్సిమం మీరు చదవడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్. ఇదైతే ఈ చాప్టర్కి ఉన్న అన్ని క్వశ్చన్స్ కల్లా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా అడుగుతాడు, సప్లీ ఆర్ రెగ్యులర్ ఏదో క్వశ్చన్ పేపర్లో ఉంటుంది కాబట్టి. సో లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసుకుంటే అడిగారు, రెగ్యులర్ అడిగారు లాస్ట్ ఇయర్, కాబట్టి మ్యాక్సిమం ఇయర్ అడగకపోవచ్చు, బట్ తెలియదు. కానీ ఇదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ డయాగ్రామ్ వేసి దాని వర్కింగ్ ప్రిన్సిపల్ రాస్తే సరిపోతుంది. అది 10 మార్క్స్ కోసం. అండ్ అలానే ఇంకా మీకు చూసుకుంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ రేంజెస్ కోసం ఉన్నాయి. ఈ ఎక్స్టెన్షన్ రేంజెస్ అనేవి ఇంపార్టెంటే. సో ఏం చేయాలి అంటే మీరు చదివినప్పుడు అవి పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.10లో ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ర్యాంప్ టైప్ డిజిటల్ వోల్ట్మీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. చూసారు కదా, ర్యాంప్ టైప్ వోల్ట్మీటర్ ఉంటుంది, విత్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్. పిఎంఎంసి తర్వాత ర్యాంప్ టైప్ బ్లాక్ డయాగ్రామ్ కూడా. ఆ తర్వాత వర్కింగ్ ఆఫ్ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్, ఓకేనా? ర్యాంప్ టైప్ తర్వాత డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్ ప్రిపేర్ అవ్వండి. ఆ 2 అయిపోయిన తర్వాత ఇంకొక 2 క్వశ్చన్లు ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ద రేంజ్ ఆఫ్ డీసీ అమ్మీటర్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ద రేంజ్ ఆఫ్ డీసీ వోల్ట్మీటర్, అండ్ వర్కింగ్ ఆఫ్ రెక్టిఫైడ్ టైప్ వోల్ట్మీటర్, వర్కింగ్ ఆఫ్ రెక్టిఫైడ్ టైప్ అమ్మీటర్, ఫెక్ట్ ఇన్పుట్ వోల్ట్మీటర్, మరి తర్వాత కన్స్ట్రక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సిరీస్ అండ్ షంట్ టైప్ ఓమ్మీటర్స్. అంత ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ క్వశ్చన్ పేపర్స్లో రిపీటెడ్గా అడగలేదు. టోటల్గా ఫస్ట్ చాప్టర్ ఉన్న 12 కాన్సెప్ట్స్లో 2 షార్ట్లు పెట్టి మిగతా 10 కూడా ఎస్ఏలు పెట్టారు. ఎంత టఫ్ ఉంటుంది ఫస్ట్ చాప్టర్, ఇచ్చింది మాత్రం 16 మార్కులు. సో అందుకనే 10 ఎస్ఏస్లో నేను 5 మాత్రమే చెప్పాను. 5 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను, పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్, ర్యాంప్ టైప్ వోల్ట్మీటర్ ఒకటి ఉంది కదా అది, అండ్ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్, అండ్ ఎక్స్టెండింగ్ రేంజ్ ఆఫ్ డీసీ అమ్మీటర్, అండ్ ఎక్స్టెండింగ్ రేంజ్ ఆఫ్ డీసీ వోల్ట్మీటర్, ఓకే? వన్ మోర్ డౌట్ ఏంటి వస్తుంది అంటే, ఎక్స్టెండింగ్ ద రేంజ్ ఆఫ్ డీసీ వోల్ట్మీటర్, డీసీ అమ్మీటర్ ఉన్నాయి కదా, అవి రేంజ్ ఈక్వేషన్లు ఉంటాయి, రాయాలా వద్దా అని అడుగుతున్నారు. మొత్తం అంతా అసలు కాన్సెప్టే రేంజ్ని ఈక్వేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి, అది రాకపోతే మార్క్స్ ఎలా ఇస్తారు? ఇవ్వరు. మీరు ఆ క్వశ్చన్స్ చదవాలి అనేది మీ డిపెండెంట్. మాకు రేంజ్ వచ్చు, లేదా మేము ఎలాగోలా చదువుతాము అనుకుంటే చదవండి. మాకు రేంజ్ ఈక్వేషన్స్ రావు అనుకుంటే చదవకండి. ఆ రేంజ్ ఈక్వేషన్స్ రాయిపోతే మీకు మార్క్స్ ఇవ్వరు, ఎందుకంటే కాన్సెప్టే ఎక్స్టెండింగ్ ద రేంజ్ ఆఫ్ డీసీ వోల్ట్మీటర్ కదా. సో అందుకు, ఓకే? నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఏం చెప్తానంటే, ఫస్ట్ మనం 5th చాప్టర్ డిస్కస్ చేసుకుందాం, ఓకే? 5th చాప్టర్లో టెలివిజన్. ఫస్ట్ చాప్టర్లో 5 ఎస్ఎస్ చెప్పాను. ఇప్పుడు మీకు టైం కూడా ఉంది, 1.5 డే టైం కూడా ఉందిగా. సో సప్లీ కూడా ఏమీ ఉండదు నాకు తెలిసి రేపు. సో ఈ 1.5 టైంలోని మీరైతే ఖచ్చితంగా వెల్ నోన్గా చదివేసుకోవచ్చు. సో చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్, ఓకే, 5th చాప్టర్ 26 మార్క్స్కి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను దీనిలో కూడా, అవే చదువుకొని వెళ్ళండి, ఓకే? హారిజాంటల్ అండ్ వెర్టికల్ స్కానింగ్. లాస్ట్ టైం అయితే రెగ్యులర్ పేపర్ ఈఎంసీసీ మీ సీనియర్స్ 2020 పేపర్ ఏమైందంటే రిపీటెడ్వి ఇవ్వలేదు, చాలా టఫ్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. అంటే మ్యాక్సిమం ఈ ఇయర్ కొంచెం అంత టఫ్గా ఇవ్వకపోయినా ఈజీగా ఇవ్వచ్చు. సో అందుకనే
ఈ ఇయర్ అంత టఫ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. లాస్ట్ టైం ఆల్రెడీ టఫ్గా ఇచ్చాడు కాబట్టి ఇయర్ అంత టఫ్గా ఇవ్వరంటే లాస్ట్ టైం టఫ్గా ఇచ్చారంటే ఎక్స్పెక్టెడ్ కానీ క్వశ్చన్స్ ఇచ్చారు. సో అందుకని సో ఇయర్ మనం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏంటి అంటే ఈ 5th చాప్టర్లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ హారిజాంటల్ అండ్ వెర్టికల్ స్కానింగ్. ఓకేనా, హారిజాంటల్ స్కానింగ్ కోసం డయాగ్రామ్ వేయండి, దాని మ్యాటర్ రాయండి. వెర్టికల్ స్కానింగ్ కోసం డయాగ్రామ్ వేయండి, మ్యాటర్ రాయండి. డైరెక్ట్గా 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. లేదంటే హాఫ్ బిట్ కింద, ఏ బిట్ అంటే ఒక 5 మార్క్స్ కిందనే అడుగుతారు. ఓకేనా, ఖచ్చితంగా ఆ క్వశ్చన్ నేర్చుకోండి. నెక్స్ట్ అయితే డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కలర్ టీవీ ట్రాన్స్మిటర్. చూడండి 5.8 డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కలర్ టీవీ ట్రాన్స్మిటర్ అండ్ స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. ఓకేనా, కలర్ టీవీ ట్రాన్స్మిటర్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ బ్లాక్ డయాగ్రామ్ వేసి దానిలో బ్రైట్నెస్ కోసం అండ్ అలానే కొంచెం సపరేట్ చేస్తాం, మనం ఆడియోకి వీడియోకి సపరేట్ చేసుకొని ఉంటాం. సో అవన్నీ కూడా ట్రాన్స్మిటర్లోని మనకి ఉంటాయి. ఆ బ్లాక్స్ అన్నిటినీ కూడా మీరైతే సపరేట్ చేస్తూ అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, ఇదొక ఎస్ఏ క్వశ్చన్. ఆ నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కలర్ టీవీ రిసీవర్ అండ్ స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. సేమ్ ట్రాన్స్మిటర్ బ్లాక్ డయాగ్రామ్ వేసి ఎలా రాశారో రిసీవర్కి కూడా బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసి సేమ్ కిందన మ్యాటర్ అనేది రాయాలి. ఓకే, ఇది టోటల్గా ఈ క్వశ్చన్. అండ్ ఆల్రెడీ మీకు హారిజాంటల్ అండ్ వెర్టికల్ స్కానింగ్ చెప్పాను. మీది 26 మార్క్స్. మీ అదృష్టం బాగుంటే ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ నుండి 22 ఎస్ఏస్ కూడా వచ్చేయచ్చు. సో నెక్స్ట్ మోస్ట్ ప్రాబబుల్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, లిస్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ క్రోమినిసెన్స్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఆన్ 1 క్యారియర్ ఇన్ పాల్ సిస్టమ్. ఇది కూడా రిపీటెడ్గా అడుగుతున్నాడు. అంటే ఏంటో కూడా చాలామందికి తెలీదు. బట్ ట్రై టు సెర్చ్ ఇన్ గూగుల్, లేదా మీకు టెక్స్ట్ బుక్ ఈఎంసీసీ టెక్స్ట్ బుక్ EC 404 ఏదైతే ఉందో దానిలో కూడా మెన్షన్ చేశారు. ఆ మ్యాటర్ రాసినా సరిపోతుంది. దాంట్లో నాకు తెలిసి డయాగ్రామ్ ఉండదు. ఆ డయాగ్రామ్ ఉండదు కాబట్టి ఓన్లీ మ్యాటర్ రాస్తే మార్క్స్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఆ డయాగ్రామ్ని ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని అలాగా మీరు గూగుల్లో టైప్ చేస్తే గూగుల్లో మ్యాటర్తో పాటు డయాగ్రామ్ వస్తుంది. లేదా క్వశ్చన్ని మీరు టైప్ చేసిన తర్వాత ఇమేజెస్లోకి వెళ్తే దానికి రిలేటెడ్ ఇమేజెస్ మీకు వస్తాయి. ఆ ఏదైనా ఒక ఇమేజ్ తీసుకొని ఆ క్వశ్చన్ అడిగినట్టయితే ఆ మ్యాటర్ ఇమేజ్ అయితే డ్రా చేయండి. ఓకేనా, సో అది ఆల్రెడీ 4 చెప్పాను మీకు. ఇంకొక 5th చెప్తాను. ఇది చెప్పిన తర్వాత ఇంకా చాలు. 5 ఎస్ఎస్ చదువుకోండి. అట్లీస్ట్ 2 లేదా మోస్ట్ ప్రాబబుల్గా 1 అయినా వస్తుంది. అంటే 1 వచ్చింది అనుకోండి, ఇందాక నేను చెప్పిన వాటి నుంచి ఒకటి 20 మార్క్స్ వచ్చేస్తాయిగా. సో ఈజీగా పాస్ అవ్వచ్చు కదా. అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ చెప్తాను. ఆల్రెడీ 5 ఎస్ఎస్ చెప్పాను, దీనిలో ఒక 5 ఎస్ఎస్ చెప్తాను, మరొక 5 ఎస్ఎస్ చెప్తాను, పాస్ అవుతారు. సో మీరు ఉన్న అన్ని మీకు ఏదైతే స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు చదువుకున్నారో ఈ 3 సబ్జెక్టులు అంత వెయిటేజ్ పరంగా ఉంటుంది. అంటే ఎక్కువ డెప్త్ ఏమంటారు దాన్ని, ఎక్కువ కంటెంట్ ఉండదు. బట్ ఈఎంసీసీ అలా కాదు, ఎక్కువ ఉంటుంది. ప్రతి చాప్టర్ ఏ చాప్టర్ కూడా చిన్నది ఉండదు, అన్ని పెద్ద చాప్టర్సే. ఎక్కువ మ్యాటర్ ఉంటుంది కాబట్టి మీకు కాన్సెప్ట్స్ పెరిగిపోతే దానివల్ల ఏ క్వశ్చన్ ఇస్తారనేది ప్రిడిక్ట్ చేయడం కష్టమైపోతుంది. సో అందుకని ఎక్కువ చదివితేనే పాస్ అవుతారు. ఈఎంసీసీ ఈజీగానే ఉంటుంది, అంత నాలెడ్జ్ యూస్ చేస్తే రాయొచ్చు. బట్ ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ చేసేటట్టు ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ చదువుకోండి. ఓకేనా, నేను టోటల్గా టైం ఉంది కాబట్టి ఎన్ని ఎస్సేస్ ఇస్తే అన్ని ఇవ్వాలని చూస్తూ దాంతో పాటుగా కొన్ని షార్ట్స్ ఇస్తాను. షార్ట్స్ అనేది నేను ప్రతిరోజు చెప్తున్న మ్యాటరే, మీకు మీ ఇష్టం, చదువుతారా చదవరా అనేది మీ ఇష్టం. ఇంకా ఎస్సేస్ నేను చెప్పినవి చదివితే పాస్ అవుతారు. అండ్ దాంతో పాటుగా ఒక 5 షార్ట్స్ అయినా మినిమం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అంతే. సో ఇప్పుడు నేను చెప్తుంది చూడండి. ఆల్రెడీ దీనిలో 4 చెప్పాను నేను. అండ్ 5th వన్ మెయిన్గా ఏం అడుగుతున్నాడు అని చూసుకుంటే మనకి ఇక్కడ కింద చూడండి, మెరిట్స్ ఆఫ్ డిటిహెచ్ సిస్టమ్, ఫీచర్స్ ఆఫ్ హెచ్డి టీవీ, ఫీచర్స్ ఆఫ్ స్మార్ట్ టీవీ. ఓకేనా, ఈ 3 చదువుకోండి. ఎస్ఏస్ కింద కానీ షార్ట్ కింద కానీ వస్తుంది. ఓకేనా, ఇవి ఎస్ఏ కింద రావచ్చు, షార్ట్ కింద. ఎస్ఏ అంటే హాఫ్ ఎస్ఏ కింద రావచ్చు. సో అందుకనే మీరు ఎలా చదువుకున్నా పాస్ అయ్యేటట్టుగా ఉంటారు. కాబట్టి మెరిట్స్ ఆఫ్ డిటిహెచ్ సిస్టమ్, ఫీచర్స్ ఆఫ్ హెచ్డి టీవీ, ఫీచర్స్ ఆఫ్ స్మార్ట్ టీవీ, ఇది మీరు చదివినా చదవకపోయినా ఓన్గా రాయొచ్చు. అంత ఈజీగా ఉంటాయి లాస్ట్ చాప్టర్. సో అందుకే చెప్తున్నాను, చాలా ఈజీగా ఉంటుంది. స్కానింగ్ కోసం రాయండి, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ టీవీ ట్రాన్స్మిటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్. అండ్ అలానే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ టీవీ రిసీవర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్ 3 కాన్సెప్ట్లు. అండ్ క్రోమినెన్ సిగ్నల్ ఎలా 1 క్యారియర్ యూస్ చేసుకొని పాల్ సిస్టమ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అని 4. ఇప్పుడు నేను చెప్పిన ఈ షార్ట్స్ 3, డిటిహెచ్ సిస్టమ్ అండ్ అలానే మెరిట్స్ ఆఫ్ డిటిహెచ్, ఫీచర్స్ ఆఫ్ హెచ్డిటీవీ, స్మార్ట్ టీవీ, ఇవి షార్ట్స్ అనుకుంటారు, ఎస్ఏ అనుకుంటారు. టోటల్గా ఈ చాప్టర్ నుండి 7 క్వశ్చన్స్ ఇచ్చాను. అవి కూడా మిగతా లాస్ట్ 3 చిన్నవే. ఓన్లీ ఫస్ట్ 4 ఎస్ఏస్ కింద కన్సిడర్ చేసుకోండి. అండ్ అవి కూడా చదవండి. చదవకుండా వెళ్తే మాత్రం హాఫ్ ఎస్ఏస్ కింద 2 కలిపి కొడితే మాత్రం చాలా కష్టం. ఓకే, ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు అయిపోయింది.
థర్డ్ చాప్టర్ ఈజీగా ఉంటుంది, బట్ 16 మార్క్స్కి 12 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అందుకే ఏం చేస్తారు అనేది ఇంకా మీ ఇష్టం, చూసుకోండి. నేనైతే సెకండ్ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఏం అడుగుతాడా అసలు రిపీటెడ్వే చెప్తాను. ఓన్లీ 3 క్వశ్చన్స్ చెప్తాను, అవి చదివండి. అవి వస్తే వెల్ అండ్ గుడ్. ఓకే, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ జనరల్ పర్పస్ సిఆర్ఓ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ బ్లాక్. ఓకేనా, సిఆర్ఓ ఉన్నది కదా, సిఆర్ఓ కోసం బ్లాక్ డయాగ్రామ్ వేసి అండ్ ఆ సిఆర్ఓలో మళ్ళీ సపరేట్గా సిఆర్టీ కోసం బ్లాక్ డయాగ్రామ్ వేయాలి, క్యాథోడ్ రే ట్యూబ్ కోసం కూడా వేయాలి. సిఆర్ఓ వేస్తారా, సిఆర్ఓ వేసినప్పుడు సిఆర్టీకి కనెక్ట్ చేసినట్టు వేస్తారు బ్లాక్ డయాగ్రామ్. వేసిన తర్వాత ఆ సిఆర్ఓలో మీకు ఏం కనిపించిందో అని రాసి ఆ తర్వాత సిఆర్టీ ఉంటుంది కదా క్యాథోడ్ రే ట్యూబ్, దానిలో యాక్సలరేటింగ్ యానోడు, ప్రీ యాక్సలరేటింగ్ యానోడు, ఫోకసింగ్ యానోడు, ఆ ప్లేట్స్, గ్రిడ్, క్యాథోడు, ఆ ప్లేట్స్ ఉంటాయి కదా XY ప్లేట్స్, హారిజాంటల్ వెర్టికల్ ప్లేట్స్ అన్నీ కూడా సిఆర్టీలో వేసి మీకు చూపిస్తే మీరు చెప్తున్నాను కదా ఈ 2 బ్లాక్ డయాగ్రామ్స్కే ఆల్మోస్ట్ 6 to 7 మార్క్స్ అయితే వస్తుంది. మ్యాటర్ మీరు కొంచెమైనా రాస్తారు, ఆ డయాగ్రామ్ చూస్తే మీకు ఏదో ఒకటి అర్థమవుతుంది, ఆ డయాగ్రామ్ చూసి రాసుకుంటారు. మీకు టైం లేదనుకున్నప్పుడు అట్లీస్ట్ డయాగ్రామ్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, అప్పుడే పాస్ అవుతారు. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే దీంట్లో చూసుకుంటే మనం మళ్ళీ డిజిటల్ స్టోరేజ్ సిఆర్ఓ యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్, ఇది కూడా అడిగే ఛాన్సెస్ 100కి 100% ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంటే. 2.12 ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ డిజిటల్ స్టోరేజ్ సిఆర్ఓ యూజింగ్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, అది జనరల్ పర్పస్ సిఆర్ఓ, ఇది డిజిటల్ స్టోరేజ్ సిఆర్ఓ. దీంతో పాటుగా ఇంకొకటి సేమ్ ఇలానే ఉంటుంది, అన్ని సిఆర్ఓ కాన్సెప్ట్స్ కదా ఇవి. అవేంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సింగిల్ ట్రే సిఆర్ఓ ఇంటూ డ్యూయల్ ట్రే సిఆర్ఓ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఓకేనా, ఫస్ట్ జనరల్ పర్పస్ సిఆర్ఓ కోసం చదువుకోండి, తర్వాత డిజిటల్ స్టోరేజ్ ఆసిలోస్కోప్ అని చదవండి, ఆ తర్వాత సింగిల్ ట్రే సిఆర్ఓని డ్యూయల్ ట్రే సిఆర్ఓ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అని చెప్పి ఒక 2 స్విచ్లు పెట్టి మీకైతే బ్లాక్ డయాగ్రామ్ చూపిస్తాడు. మీ ఈఎంసీజీ సెకండ్ చాప్టర్లో ఉంటుంది, ఫైనల్ కాన్సెప్ట్స్ లాస్ట్లో ఉంటాయి కాన్సెప్ట్స్, ఇవన్నీ అవి చదువుకోండి. టోటల్గా 3 essays విత్ బ్లాక్ డయాగ్రామ్స్ నేను చెప్పాను. అండ్ ఇంకా మీకు చెప్పాలి అనుకుంటే ఇవి నేర్చుకొని వెళ్ళండి. ఇవేంటంటే మీకు లాస్ట్ టైం ఈఎంసీజీ మీ సీనియర్స్కి కనుక చూస్తే ఇలా అడిగాడు. ఎలా అంటే ఒక 10 మార్క్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఎలా అడిగారని చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, ఫేస్ యాంగిల్, టైమ్ ఇంటర్వెల్, డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ ఇలా అడిగాడు. ఓకేనా, సో ఇది కూడా మీరు షార్ట్ కింద ఎస్ఏ కింద రెండింటి కింద కవర్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, షార్ట్ అయినా చేసుకోవచ్చు లేదా ఎస్ఏ కిందనే కవర్ అవుతుంది కాబట్టి మీరు ఏమేమి చదవాలంటే దీంట్లోని వోల్టేజ్ ఏదో ఒకటి డీసీ ఆర్ ఏసీ మీ ఇష్టం, ఫ్రీక్వెన్సీని మెజర్ చేయడం ఎలా, ఫేస్ యాంగిల్ మెజర్ చేయడం ఎలా, డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ మెజర్ చేయడం ఎలా, టైం పీరియడ్ మెజర్ చేయడం ఎలాగా సిఆర్ఓ యూజ్ చేస్తే వాటి డయాగ్రామ్స్ ఉంటే మీరు సిఆర్ఓలో ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కాబట్టి ఎప్పటి నుంచో చూస్తున్నారు. టైం పీరియడ్ మెజర్ చేయడం ఎలా, వోల్టేజ్ మెజర్ చేయడం ఎలా, వోల్ట్ పర్ డివిజన్ అంటే ఏంటి, టైం పర్ డివిజన్ నాబ్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి బేసిక్స్ కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చదువుకోండి. సో ఇప్పటికీ మనం ఎన్ని క్వశ్చన్స్ చూసుకున్నాం, ఫస్ట్ చాప్టర్ నుండి 5, సెకండ్ చాప్టర్ నుండి ఇప్పుడు నేను చెప్పిన దాంతో 4, 5 + 4 9 అండ్ లాస్ట్ చాప్టర్లోని ఒక ఆల్మోస్ట్ 6 అంటే 7 అంటే 16 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. 16 క్వశ్చన్స్లోని నేను లాస్ట్ చాప్టర్లో 3 క్వశ్చన్స్ ఏవైతే డిటిహెచ్ అవి ఉన్నాయో అవి షార్ట్స్ కింద కూడా కవర్ అవుతాయి అన్నాను. అండ్ ఇప్పుడు ఈ సిఆర్ఓ లెసన్లో చెప్పినా నేను ఏం చెప్పాను, జస్ట్ నార్మల్ వోల్టేజ్ వాటి కోసం. అండ్ అలానే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏదైతే ఈ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్లో లిసాజెస్ ప్యాటర్న్ అని ఉంటుంది. మీకు కొంచెం ట్విస్ట్ చేయాలనుకున్నప్పుడు పేపర్ని ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఆ ఫ్రీక్వెన్సీని లిసాజెస్ ప్యాటర్న్ యూజ్ చేస్తూ మనం ఎలా మెజర్ చేస్తాం, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఫ్రీక్వెన్సీ చదువుతున్నప్పుడు యూజింగ్ లిసాజెస్ ప్యాటర్న్ కూడా ఎలా మెజర్ చేస్తామో మీరు చదవండి. డైరెక్ట్ హాఫ్ ఎస్ఏ లేదా డైరెక్ట్ ఫుల్ మార్క్, డైరెక్ట్ 10 మార్క్ ఎస్ఏ. ఓకే, అలా అడుగుతాడు. ఫ్రీక్వెన్సీ, ఫేస్ యాంగిల్ రెండు కూడా. ఇవి టోటల్గా క్వశ్చన్స్. ఇప్పుడు మీకు నేను ఇప్పటివరకు చెప్పిన క్వశ్చన్ 16, అవి కాకుండా ఇంకొక 4 ఇస్తాను. ఆ 4 ఏంటంటే 4th చాప్టర్ నుంచి ఇస్తాను, ఆడియో సిస్టమ్స్ నుండి ఇస్తాను. ఆ 4 క్వశ్చన్స్ కూడా మీరు చదవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో 4 కూడా ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు చాలా ఉన్నాయి. సో అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, 26 మార్క్స్ అయినా మీకు ఏమి ఇస్తారు అనేది ఎవ్వరూ చెప్పలేం. సో నేను ఒక సెలెక్టెడ్గా కొన్ని ఇస్తాను, అవి వస్తే వెళ్ళని కూడా, లేదంటే లేదు. ఓకే అంటే నేను అన్ని లెసన్స్ని కవర్ చేసినట్టు ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటికీ 3 లెసన్స్ని కవర్ చేసినట్టు ఇంపార్టెంట్ 16 క్వశ్చన్స్ ఇచ్చాను. దానిలో కొన్ని షార్ట్స్ కూడా కవర్ అవుతాయని చెప్పాను. అలానే 3rd చాప్టర్ నుండి 2 ఎస్సేలు, 4th చాప్టర్ నుండి కూడా ఒక 2 ఎస్సేలు ఇస్తాను. ఇవి చదువుకోండి. ఓకేనా, సో ఇప్పుడు చెప్పేది వినండి. ఏంటంటే
థర్డ్ చాప్టర్లోని ఏం చదవాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వర్కింగ్ ఆఫ్ ఏఎఫ్ ఆసిలేటర్ ఈజీ ఉంటుంది. చిన్న బ్లాక్ డయాగ్రామ్, కొంచెం మ్యాటర్, చాలా చిన్నది. వర్కింగ్ ఆఫ్ ఏఎఫ్ ఆసిలేటర్ అయిపోయిన తర్వాత వర్కింగ్ ఆఫ్ డిజిటల్ ఐసీ టెస్టర్. ఓకే, వర్కింగ్ ఆఫ్ డిజిటల్ ఐసీ టెస్టర్ ఈ రెండు చదువుకోండి. ఈ రెండు మిస్ అయితే ఇంకా వేరే క్వశ్చన్స్ వస్తాయి, ఇంకా చదవాలి అంటే అవ్వదు ఉన్న టైంలో. సో ఈ రెండు మెయిన్గా చదువుకోండి, వర్కింగ్ ఆఫ్ ఏఎఫ్ ఆసిలేటర్ అండ్ డిజిటల్ ఐసీ టెస్టర్. అండ్ వన్ మోర్ థింగ్ కూడా చెప్తాను, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పెక్ట్రమ్ అనలైజర్. అన్ని ఇంపార్టెంటే చెప్తున్నాను, 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ ఒక లెసన్ నుంచి చెప్తున్నాను. టోటల్గా మీరు ఇన్ని క్వశ్చన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఎన్ని క్వశ్చన్స్ చెప్పాను ఇప్పటి వరకు? 19 చెప్పాను థర్డ్ చాప్టర్లో 3తో కలిపి. మీ టోటల్ మీరు క్యాలిక్యులేట్ చేసి కరికులంలో ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయని క్యాలిక్యులేట్ చేసినట్టయితే 75 వస్తున్నాయి. 75 నుండి 25 కూడా చదవకపోతే అంటే 1/4 కూడా మీరు చదవడానికి విల్లింగ్గా లేకపోతే కష్టం. కాబట్టి 1/4 అన్నట్టు మీకు ఇస్తున్నాను, అంటే 25% సిలబస్ని మాత్రమే చెప్తున్నాను. చాలా ఎక్కువ కాన్సెప్ట్ ఉంది, ఈఎంసీజీలో చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో త్రీ క్వశ్చన్స్, వర్కింగ్ ఆఫ్ ఏఎఫ్ ఆసిలేటర్, వర్కింగ్ ఆఫ్ డిజిటల్ ఐసీ టెస్టర్, వర్కింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ అనలైజర్, ఈ 3 బ్లాక్ డయాగ్రామ్లు వాటి యొక్క మ్యాటర్ అయిపోయిన తర్వాత 19 క్వశ్చన్స్ అయ్యాయి. 4th చాప్టర్ నుండి ఏం చదువుతారు అంటే 4th చాప్టర్ నుండి హార్న్ లౌడ్ స్పీకర్ విత్ కన్స్ట్రక్షన్, ఓకేనా, విత్ ఇట్స్ కన్స్ట్రక్షన్ అండ్ అడ్వాంటేజెస్ ఇది చదవండి. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది, డాల్బీ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ డాల్బీ సిస్టమ్ అయితే చదవండి. ఇగోండి 4.14 కాన్సెప్ట్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ యూజింగ్ డాల్బీ సిస్టమ్. టోటల్గా 21 క్వశ్చన్స్ ఇచ్చాను, ఎస్ఏ క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. అండ్ వీటిలో కొన్ని షార్ట్స్ కూడా కవర్ అవుతాయి. నేను చెప్పిన వాటిల్లో నుండి ఎక్కడైనా ఎస్ఏ రాకపోతే ఆ ఎస్ఏలో ఉన్న క్వశ్చన్ బ్లాక్ డయాగ్రామ్ తీసుకొచ్చి షార్ట్లో అడుగుతాడు, అలాంటివే చెప్పాను నేను, ఓకేనా. సో అందుకనే ఈ 21 క్వశ్చన్స్ మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీ బెస్ట్ని మీరు ఇస్తే ప్రిపేర్ అయ్యి ఇవి అయిపోతే మీరు ఇంకా కొన్ని ఏమైనా కావాలనుకుంటే చదువుకోండి. ఇప్పుడు నేను షార్ట్స్ చెప్తాను, షార్ట్స్ అనేది మీకు టైం ఉంటే చదువుకోండి, ఇంకా టైం లేదనుకుంటే ఇంకా మీ ఇష్టం. ఇంతవరకు చూసిన దాంతో మీరు పాస్ అవ్వచ్చు మ్యాక్సిమం. అలానే అన్ని లెసన్స్ కవర్ అయ్యేటట్టే నేను ఇచ్చాను కాబట్టి. అండ్ మీకు టైం ఉన్నట్టయితే మరొక 5 షార్ట్స్ కూడా మీరు చదువుకోండి. ఇంకా ఎవరైనా చూడమనుకుంటే వీడియో లెఫ్ట్ అవ్వచ్చు. ఇంకా షార్ట్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఒక 10 ఇంపార్టెంట్ షార్ట్స్ చెప్తాను. ఆ 10 ఇంపార్టెంట్ షార్ట్స్ మీరు చదువుకోండి, ఓకేనా. లిస్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ వోల్ట్ మీటర్ అండ్ ఐడియల్ అమ్మీటర్, చాలా ఇంపార్టెంట్. ఈ షార్ట్ కూడా మీరు చదవండి, 3 మార్క్స్ డైరెక్ట్ వచ్చేస్తాయి. 2 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా ఈ ఫస్ట్ చాప్టర్ నుండి షార్ట్స్, దానిలో ఒక క్వశ్చన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ వోల్ట్ మీటర్ కానీ ఐడియల్ అమ్మీటర్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత ఇగోండి డిఫైన్ యాక్యురసీ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఎ మీటర్. ఓకే, డిఫైన్ యాక్యురసీ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ఎ మీటర్, ఈ 2 క్వశ్చన్లు ఇంపార్టెంట్. అండ్ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓవర్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ 3. ఇంకా ఆ లెసన్లో ఏం లేదు, షార్ట్ ఆన్సర్స్ చాలా ఈజీ. నేను చెప్పమంటే ఇప్పుడే చెప్తాను. అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓవర్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే హై అక్యురసీ ఉంటుంది, ప్యారలాక్స్ ఎర్రర్ ఉండదు, అలాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు, ఓకేనా. 3 పాయింట్స్ చదవండి అని స్టార్టింగ్ నుండి మీకు చెప్తున్నాను నేను, ఓకే. అలానే ఇప్పుడు కూడా చదవండి, ఓకే. అది 3 ఇంపార్టెంట్ షార్ట్స్. అండ్ కమింగ్ విత్ దిస్ థర్డ్ చాప్టర్ షార్ట్స్ ఈజీగా ఉంటాయి మళ్ళీ, అందుకే చెప్తున్నా. ఏంటి అంటే థర్డ్ చాప్టర్ షార్ట్స్ జస్ట్ నీడ్ ఫర్ ప్లాటర్ అండ్ రికార్డర్, ఓకేనా. నీడ్ ఫర్ ప్లాటర్ అండ్ రికార్డెడ్. అండ్ తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ షీల్డింగ్ ఇన్ ఆర్ఎఫ్ జనరేటర్స్లో షీల్డింగ్ ఎందుకు వాడతామని చెప్పి ఇంపార్టెన్స్ అడుగుతాడు. ఒక 3 పాయింట్స్ ఉంటాయి, ఆ 3 పాయింట్స్ రాయండి. అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్, అక్కడ చూడండి అప్లికేషన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్, ఓకేనా. ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్ యొక్క అప్లికేషన్స్ అండ్ అలానే వాటి యొక్క షీల్డింగ్ ఎందుకు, నీడ్ ఫర్ ప్లాటర్స్, ఇక్కడ 3 అక్కడ 3, 6 క్వశ్చన్స్ చెప్పాను. మరొక 4 చెప్తాను, ఆ 4 మీరు చదువుకోండి. అంటే ఇంకేమీ లేదు, ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పేశాను కదా. ఆ 4 ఎక్కడి నుంచి చెప్తానంటే సిఆర్ఓ లెసన్ నుంచి చెప్తాను. ఏం లేదు, కండిషన్ ఫర్ స్టేషనరీ వే ఫార్మ్స్, కండిషన్ ఫర్ ఫ్లిక్కర్ ఫ్రీ వే ఫార్మ్స్, ఈ 2, ఓకేనా. అంతే సరిపోతుంది, ఇంకేమీ నీడ్ ఉండదు. లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోబ్స్, ఇవి ఈ 9 క్వశ్చన్స్. మళ్ళీ చెప్తాను. అడ్వాంటేజెస్ ఆఫ్ అనలాగ్ ఓవర్ డిజిటల్, అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఓవర్ అనలాగ్, డిఫైన్ అక్యురసీ రిజల్యూషన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ వోల్ట్ మీటర్ అమ్మీటర్. 3 షార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ నుండి కండిషన్స్ ఫర్ ఫ్లిక్కర్ ఫ్రీ వే ఫార్మ్స్, కండిషన్ ఫర్ స్టేషనరీ వే ఫార్మ్స్ అండ్ లిస్ట్ డిఫరెంట్ ప్రోబ్స్, 3 క్వశ్చన్స్, 6. థర్డ్ చాప్టర్ నుండి అప్లికేషన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్ అండ్ నెక్స్ట్ షీల్డింగ్ ఎందుకు కావాలి, ఆ తర్వాత వర్కింగ్ ఆఫ్ నీడ్ ఫర్ ప్లాటర్స్. టోటల్గా 9 షార్ట్స్, 21 ఎస్సేస్ ఇచ్చాను, అంటే 30 క్వశ్చన్స్ ఇచ్చాను. టోటల్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే
చూడండి, మీరే క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 15, ఇక్కడ 15 అంటే ఎంత? 30, ఇక్కడక ఈ రెండు కలిపితే 25, 55 ఇదొక 12, 67 or 70 కాన్సెప్ట్స్కి దగ్గర ఉన్నాయి. దానిలో 30 కాన్సెప్ట్స్ ఇచ్చాను, అంటే హాఫ్ సిలబస్ని మీకు చదవమని చెప్తున్నాను. అది కూడా షార్ట్స్ చదివిన వాళ్ళకి మాత్రమే చదవమంటున్నాను. లేదు అనుకున్నట్టయితే ఎస్సేస్తో అవగొట్టేసి ఆపేయండి. లేదు, ఇంకొక లాజిక్ ఏంటి అంటే ఎస్సేస్ ఎవరైతే మేము 21 చదవలేము అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక 15 చదువుకోండి, సెలెక్టెడ్గా షార్ట్స్ కొన్ని చదువుకోండి. ఓకేనా? అందుకే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ప్రతి ఒక్కటి కూడా డిస్క్లైమర్ లాగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో ఎండ్ వరకు నేను చెప్పిన ఈ 9 షార్ట్స్ చదువుకొని 15 ఎస్ఎస్ చదువుకొని ఒక 6 ఎస్ఎస్ లెఫ్ట్ చేయండి. మ్యాక్సిమం పాస్ అవ్వడానికి హోప్ ఉంటుంది. ఓకే, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈఎంసీజీ అనేది అంత ఈజీ కాదు, అంత టఫ్ కాదు, బట్ క్వశ్చన్ పేపర్ అడిగే దాన్ని బట్టి ఉంటుంది. కాన్సెప్ట్స్ ఎక్కువ అన్ని సబ్జెక్ట్స్తో కలిపి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.